వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు చిత్ర. ఆంధ్రప్రదేశ్ వార్తల ప్రత్యేక బులెటిన్ 11 AM కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కడప జిల్లా వేపరాలలో బీజేపీ నేతల సమావేశం. ప్రజలతో మమేకం కావాలంటూ వక్తల పిలుపు. ప్రొద్దుటూరులో మాఫియా చెలరేగిపోతోందన్న టీడీపీ. భూమి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హితవు. విగ్రహాలపై దాడుల్ని ఖండించిన టీడీపీ నేతలు. పార్వతీపురంలో నిరసన ప్రదర్శన. దేవనకొండలో సమావేశమైన అఖిలపక్షం. అధికార పార్టీ నేతల తీరుపై ఆగ్రహం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలని బీజేపీ కడప జిల్లా ఇన్ఛార్జ్ అంకల్ రెడ్డి సూచించారు. బీజేపీ మండల స్థాయి సమావేశం కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేపరాలలో నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు నగలపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంకల్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు పార్టీ నేతలు అండగా ఉండాలన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాయకులు, ఉప సర్పంచ్ రామచంద్రుడు, చిన్నకొమెర్ల మోహన్ రెడ్డి, కాటా బాలయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడి సూచన ఈరోజు ఈ యొక్క మైలవరం మండలం వివరాల గ్రామానికి రావడం జరిగింది. ఎంతో సంతోషం. మండల కార్యవర్గంలో అధ్యక్షున రాష్ట్ర ప్రొద్దుటూరులో మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని టీడీపీ ఆరోపించింది. పట్టణ పరిసర ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించి విక్రయిస్తున్నారని తెలిపారు. తద్వారా వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పారు. చౌటపల్లెలోని 383, 384 సర్వే నంబర్లలో గల భూమి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హితవు పలికారు. ఇది దాదాపు 40 కోట్ల రూపాయల కుంభకోణమని చెప్పారు. ఎవరూ ఈ భూమిని కొనవద్దంటూ హితవు పలికారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్యకాంత భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. చుక్కల భూములు, తాలు, గవర్నమెంట్ ల్యాండ్స్ను ఆక్యుపై చేయడము, ఫ్లాట్లు వేసి అమ్ముతూ పొద్దుటూరు ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా గత వారం 10 రోజుల నుంచి చౌటపల్లె దగ్గర ఉండే సర్వే నెంబర్ 385కు సంబంధించి ఏదైతే 3 ఎకరాల 16 సెంట్లు ఉందో దాని పక్కన ఉన్నటువంటి 383, 384 సర్వే నెంబర్లు, ఈ 3 సర్వే నెంబర్ల మీద ప్రొద్దుటూరు ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేదానికోసం, మోసపోకుండా ఉండేదానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ప్రొద్దుటూరు ప్రజలకు మోసం జరగకుండా ఈ ల్యాండు మాఫియాను అరికడతాడని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకుపోయేదానికోసం, ఆయనకు కూడా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని, ఇంకా నాకు తెలియకుండా ఏమైనా విషయాలు ఉంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, యంత్రాంగాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఒక 2-3 రోజుల్లో దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు ఎవరూ మోసపోకుండా ఆయన న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారు ఎన్నో ప్రెస్ మీట్లలో ప్రతిపక్షం వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ప్రవీణైనా ఏవైనా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినా, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిసినా నా దృష్టికి తీసుకొస్తే వాటిపైన నేను పార్టీలకు అతీతంగా మంచి ఏదైతే ప్రజలకు జరిగితే మంచి అయితే జరుగుతుందంటే నేను ఖచ్చితంగా స్పందిస్తా అని చెప్పినాడు. కాబట్టి ఒక ఆశతో ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి ఈ మీడియా సమావేశం ద్వారా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని ప్రజలు మోసపోకుండా కాపాడతారనే మంచి ఉద్దేశంతో చెప్తాను.
85 ల్యాండ్ ఏదైతే ఉందో అది దేవిరెడ్డి తిరుపాల్ రెడ్డి గారిది. దేవిరెడ్డి వంశం వాళ్ళ దేవాలయాలు విగ్రహాలపై దాడులను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసు యంత్రాంగం ఆదమరిచి నిద్రపోతోందంటూ ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారకపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైకాపా నాయకులు తక్షణమే ధ్వంసం చేసిన వైకాపా నాయకులు చర్యలను ధ్వంసం చేసిన వైకాపా నాయకులు చర్యలను ప్రజాస్వామ్యాన్ని 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 చేసిన వైకాపా నాయకులను ధ్వంసం చేసిన వైకాపా నాయకులను వైకాపా ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను వైకాపా ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను వైకాపా ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఏదైతే పరిపాలన అన్నది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరగాల్సిన పరిస్థితి ఉంటే సంఘ వ్యతిరేక శక్తులు పెరిగిపోయి చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ ఉల్లంఘించి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. దేవాలయాల మీద దాడులు, 147 దేవాలయాల మీద దాడులు అయితే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క దగ్గర కూడా ఎవరిని పట్టుకున్నట్టు కానీ ఎవరిని బుక్ చేసినట్టు కానీ లేకపోవటం వల్ల, అలాగే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేయటం, బలహీన బడుగు వర్గాల మీద మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతూ ఉంటాం. ఇవన్నీ చూస్తూ ఉంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయ్యింది. ఆర్థిక సంక్షోభమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా ఈ రాష్ట్రంలో లేదన్నది చాలా స్పష్టమవుతూ ఉంది. అంచేత ఇక్కడ ఈ ప్రభుత్వం పరిపాలించే అర్హత కోల్పోయింది. ఎందుకంటే ఎవరికీ రక్షణ లేదు. సామాన్య ప్రజలకు కానీ రాజ్యాంగ వ్యవస్థలకు కానీ రక్షణ కల్పించలేని ప్రభుత్వం ప్రతిరోజు ఏమవుతుందో తెలియలేని పరిస్థితి, భయానక పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంటే కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ఒక్కటే శరణ్యం. ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు పరిపాలించే శక్తిని కోల్పోయారు. అంచేత నిన్న ఏదైతే గుంటూరులో టర్కీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి డే లైట్లోనే ఒక జడ్పీటీసీ కొడుకు మరి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పూనుకోవటం చాలా శోచనీయం, దురదృష్టం. అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆరాధ్య దైవం. బలహీన బడుగు వర్గాలకి మహిళలకి పక్షపాతి, సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు, సామాజిక రాజకీయ చైతన్యాన్ని ప్రజలకు కల్పించింది అన్న నందమూరి తారక రామారావు. రాజకీయ పార్టీలకు కానీ సామాజిక వర్గాలకు కానీ అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రెస్పెక్ట్ ఇస్తారు, ఆయన కొనియాడతారు. ఆయన చేసిన సేవలు కానీ రాష్ట్రానికి కానీ ఏవైనా ఉంటే తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లారంటే. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ దీపిక ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటరావు, సిఐలు శ్రీనివాసరావు, రుద్రశేఖర్, రాంబాబు పాల్గొన్నారు. దాని మీద ఎంక్వైరీ కమిషన్ మాకు తెలియదు, కోర్టు చేసుకున్నాను సార్. అది ఇప్పుడు మ్యూటేషన్ చేస్తే ఆ మ్యూటేషన్ మీద వస్తున్నాను. అది మ్యూటేషన్ సంబంధించి రిపోర్ట్ ఇవ్వను మ్యూటేషన్ చేసి ఎక్కడ భూమి చేసుకుని వచ్చాను అనమాట మా భూమి మీద. అదేదో సంబంధించి నెంబర్ రిపోర్ట్ చేసి నేనే చేయను నెంబర్ అనుకుంటున్నాను. అది తల్లి కూతురు నేను అంగన్వాడీ అప్పుడు 15 రోజులు అదే మరాఠీ వాళ్ళు బంగారం దేవనకొండ మండలంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఎస్ఐ విషయంలో అధికార పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి, టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్, శివశంకర్ గౌడ్, గోడ రవికుమార్, కిరణ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ పార్టీ జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు, సిపిఐ పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం. మరి జనవరి 1 31వ తారీఖున మరి రాత్రి 1 గంట సమయంలో జరిగినటువంటి సమస్యను మరి కొందరు వైసీపీ నాయకులు ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి, బదిలీ చేయాలని చెప్పేసి, చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా ఈయన నడుచుకుంటున్నాడని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు, చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఇక్కడ ఎస్ఐ గారు పనిచేస్తూ ఉన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు కానీ, మద్యం కానీ, పేకాట, మట్క అనేక కార్యక్రమాలన్నీ అరికట్టి శాంతి భద్రతలతోన ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్వచ్ఛందంగా స్టేషన్కి వచ్చి తమ సమస్యను చెప్పుకొని పరిష్కారం చేసుకుని వల్ల ఎవరు కూడా ఏ ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వకూడదు అనేటువంటి మరి జీరో కరప్షన్ మరి పోలీస్ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ పైన మనం అటువంటి నిజాయితీ గల అధికారులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాలకి, ప్రతి పార్టీకి, ప్రతి పౌరునికి ఉంది. కానీ మనం వదిలేసి రాజకీయ కోణంతో, రాజకీయ దురుద్దేశంతో నిజాయితీగా మండలంలో పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తి కలిగినటువంటి మరి ఎస్ఐని ఆయన పైన ఆరోపణలు చేయడం, ట్రాన్స్ఫర్ చేయాలా, సస్పెండ్ చేయాలని చెప్పేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తక్షణమే ఆలోచించి వాళ్ళ ఇచ్చినటువంటి ఖండనను వెనక్కి తీసుకొని
భవిష్యత్తులో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఆ అధికారులకు సహకరించి గ్రామాల మండల అభివృద్ధికి మరి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. నిర్మాణం చేసింది ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం, ఎక్కడ చూసినా కూడా అధికార పార్టీ దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మాఫియాని నడిపిస్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక రకాల దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే నాయకులు ప్రశ్నిస్తారో వారిని నిర్బంధించడం, ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు ఇబ్బంది పెట్టడం, కంప్లీట్గా అన్ని రంగాలు కూడా ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఎవరైతే ఆనెస్ట్గా పనిచేశారో నాయకులు ఈ మండలంలో ఆనెస్ట్గా పనిచేసేటువంటి ఎస్ఐ గారు కావచ్చు, అనేక అధికారులు కావచ్చు, ఇలాంటి స్వాగతిస్తూ వీళ్ళను వీళ్ళ యొక్క పనికి ఆటంకం కలిగించి మాకైతే సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఒక రకమైనటువంటి దుష్ప్రయోగం చేస్తూ వీళ్ళు బదిలీ చేయాలని చెప్పేసి పై అధికారులు ఒత్తిడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మనం రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారులంతా కూడా వీళ్ళు ప్రజలు కట్టే ట్యాక్స్ వల్ల వీళ్ళకి ఇక్కడ జీతాలు వస్తున్నాయి, వీళ్ళందరూ గౌరవించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మంచిగా పనిచేసే అధికారులు మనందరూ కూడా సహకరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతాము. ఈ అఖిలపక్ష కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ అఖిలపక్ష ముఖ్య ఉద్దేశం అంటే నిజాయితీపరుడైనటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న ఎస్ఐ గారిని కలుషణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దేవనకొండ మండల వైసీపీ నాయకులు ఆయనపై ఒక కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు మేము అఖిలపక్షం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భద్రతా విషయాలైతేనేమి, ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చినటువంటి సమయంలో ఉన్నటువంటి భద్రతా విషయాలైతేనేమి చాలా వేరియేషన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 2 సంవత్సరాలు వాళ్ళు అక్రమ సరా తర్వాత కర్ణాటక అక్రమ మద్యం ఇలాంటివి ఎన్నో జరిగేటివి. కానీ ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత పూర్తిగా అవి రూపం మారిపోయినాయి. ఎందుకంటే ఆయన ఒకే ఒక ఉద్దేశం, ఆయన మండల ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, వారు ఎటువంటి కల్తీ మద్యం జరగకుండా ప్రజలు కూడా సుఖశాంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ఎస్ఐ గారు ఉంటే మేము చేసేటువంటి అక్రమ దందాలు అయితేనేమి, అక్రమ సరుకు రవాణాలు అయితేనేమి ఇవంటివి మాకు గడవు అనే ఉద్దేశంతో ఈరోజు ఎన్టీఆర్ విగ్రహంపై దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. గుంటూరు జిల్లా తాడికొండలో పెదపరిమిలో ధర్నా నిర్వహించారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, తుళ్లూరు మేడికొండూరు ఫిరంగిపురం మండల అధ్యక్షులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై
అధిష్టానం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా దేవనకొండలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మండల శాఖ అధ్యక్షుడు బోడ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. బొల్లెద్దుల కిరణ్ కుమార్, జంగం వీరయ్య, వెంకటరాముడు, రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బడే సాహెబ్ పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, అధికార పార్టీ ఏ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తూ ఉంది ఈ యొక్క మండలంలో, దోచుకోవడం, దాచుకోవడం, ఒక పక్క మద్యం మాఫియా ఏదై పాలించేటువంటి పరిస్థితి ఈ మండలంలో కనపడతా ఉందని, అదేవిధంగా ఓటీఎస్ పేరుతోటి వన్ టైం సెటిల్మెంట్ తోటి ఈరోజు ఈ గ్రామాల్లో కూడా అనేక దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా సరైనటువంటి రోడ్ల వ్యవస్థ లేదు అనే విషయాన్ని గురించి కూడా సోదరుడు కిరణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలని కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్య స్వరూపాన్ని నిర్మాణం చేస్తూ ఉందని చెప్పేసి ఈ మండలంలో కూడా హామీ ఇస్తా ఉంది. అదేవిధంగా మిత్రుడు మనకు వ్యవసాయ రంగ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వ్యవసాయ రంగం ఈరోజు ఈ మండలంలో పూర్తి స్థాయిలో అధ్వానంగా తయారైంది. ఎక్కడ కూడా రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఎక్కడ కూడా మార్కెట్కు తీసుకెళ్తే దళారుల యొక్క వ్యవస్థ ఈరోజు రాజ్యం పెడతా ఉంది. రైతు ఎక్కడ కూడా సంతృప్తికరంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ఈ మండలంలో లేదని చెప్పేసి వారు ప్రస్తావించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఈరోజు ఈ యొక్క జిల్లాని కరువు మండలంగా, కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ సభా సందర్భంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాలి. ఇక్కడ రైతులు ఏవైతే ఉన్నారో వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఖచ్చితంగా వీటి విషయంలో భారతీయ జనతా పార్టీ సీరియస్గా ఆలోచన చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ. రహదారి పనులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా రాచర్ల గ్రామం నుంచి బూరగల వరకు రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు 2.70 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. తర్వాత గ్రామ సచివాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు రామచంద్రుడు, రసూల్, షేక్, ఆసియా, చెన్నమ్మ, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. सर को दे బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కడప జిల్లా వేపరాలలో బీజేపీ నేతల సమావేశం. ప్రజలతో మమేకం కావాలంటూ వక్తల పిలుపు. ప్రొద్దుటూరులో మాఫియా చెలరేగిపోతోందన్న టీడీపీ. భూమి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హితవు. విగ్రహాలపై దాడుల్ని ఖండించిన టీడీపీ నేతలు. పార్వతీపురంలో నిరసన ప్రదర్శన.
దేవనకొండలో సమావేశమైన అఖిలపక్షం అధికార పార్టీ నేతల తీరుపై ఆగ్రహం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.